గాయ్స్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చేసాం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ. రచించిన వారు మరెవరో కాదండి, నేనే, అంటే సౌజన్య పతివాడ. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా. మా ప్రేమ కథ ఎపిసోడ్ నెంబర్ 11. ఏమైందో చెప్పవే అని శాండీ అడిగితే ఏం చెప్పాలి అంటుంది ప్రజ్ఞ. ఎందుకు ఇంత మూడీగా ఉన్నావు అనేది చెప్పు. ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను పడుకుంటా. ఎక్కువ చేసావనుకో కాబోయే వదినవని కూడా చూడకుండా ఏదో ఒకటి చేసేస్తా చెప్తున్నా. ఆ మాటలు అక్కడే డోర్ దగ్గర ఉన్న ప్రదీప్ ఇంకా ఆశిష్ విని ఏం చేస్తావే నా చెల్లిని అని నవ్వుతూ అంటాడు ప్రదీప్. ప్రజ్ఞ శాండీ డోర్ వైపు తిరిగి మీరేంట్రా ఇలా వచ్చారు అని అడుగుతుంది ప్రజ్ఞ. మా చెల్లి కడుపు మార్చుకొని తినకుండా వచ్చేస్తే మాకెలా అన్నం సహిస్తుంది, అందుకే మేము కూడా వచ్చేసాం అంటాడు ఆశిష్. అబ్బా అన్నయ్య ఏంటిది, నేను తినే వచ్చాను కదా, మీరు వెళ్ళి తినండి. వాడు అలానే అంటాడులే, మేము తిన్నాం కానీ నువ్వు చెప్పు ఏమైంది, ఎందుకు అలా వచ్చేసావు అంటాడు ప్రదీప్. ఏం లేదన్నయ్య, నిద్ర వస్తుంది అందుకే వచ్చేసా. శాండీ నీకు ఈ సామెత తెలుసా, అబద్ధం ఆడినా అతికినట్టుండాలి అంటారు అనేది అని ఆశిష్ అంటే గట్టిగా నవ్వేస్తుంది శాండీ. రే నిన్ను రే మీరు ఆగండి, అమ్మో నువ్వు చెప్పు ఏమైంది అడుగుతాడు ప్రదీప్. అన్నయ్య అది అని ఇబ్బందిగా తను చెప్పేలోపే నందు గురించే కదా డైరెక్ట్గా అడిగేస్తాడు ప్రదీప్. అన్నయ్య నీకెలా అని ప్రజ్ఞ ఆశ్చర్యంగా అంటుంటే నాకు వాడు కాల్ చేసినప్పుడే అర్థమైంది, నువ్వు కనపడిపోయేసరికి వాడు ఎంత విలువెల్లాడిపోయాడనేది కాల్లోనే అర్థమైంది. ఇంకా నువ్వు ఇక్కడికి మేము అందరం వచ్చాం కానీ నందుని చూడగానే నీ కళ్ళల్లో ఆనందం నేను చూశాను, అప్పుడే అర్థమైంది ఒకరినొకరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది. ఏమో అన్నయ్య, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నందు గారు అసలు నన్ను పట్టించుకోవట్లేదు సరి కదా, కనీసం నన్ను చూడను కూడా చూడట్లేదు అని బాధగా చెప్తుంటే అలా ఏం లేదే, వాడు ఏదో మూడ్లో ఉండి అలా అన్నాడు అంతే అంటుంది శాండీ. అవునరా, వాడు ఆదర్శ్ది మర్డర్ ఏమో అని ఆలోచిస్తూ అలా ఉన్నాడు అంటాడు ప్రదీప్. ఏమో అన్నయ్య, నాకైతే అసలు నందు గారు నన్ను లవ్ చేస్తున్నారో లేక నేనే ఎక్కువ ఊహించుకుంటున్నానో అని డౌట్ వస్తుంది. ఏమమ్మా ప్రజ్ఞ, నా నందు ప్రేమని శంకిస్తావా? వన్స్ ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవ్వనే నా నందు ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో లైవ్లో చూపిస్తా నీకు. ముగ్గురు ఒకేసారి అలా ఏం కాదు అంటారు. అవునరా, అలా ఏం కాదు, వాడు నాకు 3 yearsగా తెలుసు. ట్రైనింగ్లో వాడి వెనుక ఎంతమంది అమ్మాయిలు పడినా కనీసం కన్నెత్తైనా చూడలేదు. అలాంటిది ఫస్ట్ టైం వాడి కళ్ళల్లో నీ మీద అంతులేని ప్రేమను చూశాను. అవునన్నయ్య, ఆయన నా వైపు చూస్తే నాకు అలానే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అస్సలు పట్టించుకోవట్లేదన్నే నా బాధ అంతా. అమ్మో, మా వదినికి మా అన్న మీద చాలా ప్రేమ ఉందే అని శాండీ ఆట పట్టిస్తుంది ప్రజ్ఞ మూడ్ డైవర్ట్ చేయడానికి. అందరూ నవ్వేస్తారు ప్రజ్ఞతో సహా. హే అమ్ము, నీకు తెలుసా మా బావ అదే మీ నందు గారు పోలీస్ జాబ్ చేసి మానేశారంట అని ఆశిష్ అంటే తెలుసురా, శాండీ చెప్పింది, కానీ ఎందుకు మానేశారో చెప్పలేదు. మళ్ళీ ఏదో గుర్తొచ్చి అవునన్నయ్య, నీకు నందు గారు ఫ్రెండ్ కదా, ఆయన ఎందుకు మానేశారో చెప్పవా ప్లీజ్. ఓకే చెప్తా అంటాడు ప్రదీప్. ఇంతలో అక్కడికి వచ్చిన వినయ్, సుమ, అక్కి, అనూజ్ మేం లేకుండా చెప్పేస్తారా అంటారు. ప్రజ్ఞ నందు కోసం వెతికినా కనపడక మీరందరూ ఉన్నారు, నందుగారు ఏమైపోయారు అంటుంది. ప్రార్థనావదిన దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసొస్తా అని మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని అంటుంది అక్కి. అవునా, సరే అన్నయ్య నువ్వు చెప్పు. నా చెల్లికి చాలా తొందరగా ఉందే నా బావ గురించి తెలుసుకోవడానికి. అన్నయ్య అని సిగ్గుపడుతుంది ప్రజ్ఞ. సరే చెప్తా. మళ్ళీ ఊహాలోకంలో 2.5 years బ్యాక్కి ప్రయాణిద్దాం పదండి. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. చెన్నైలో ఏసీపీగా తన అసిస్టెంట్స్తో కలిసి చాలా కేసెస్ సాల్వ్ చేసి 1 yearలోనే డీసీపీగా ప్రమోట్ అవుతాడు. తర్వాత కూడా చాలా కేసెస్ సాల్వ్ చేస్తాడు. అప్పుడే ఒకసారి ఏదో కేసు విషయం అయ్యి నందుని ముంబై పిలుస్తారు. ఆ కేసులో కూడా తక్కువ టైంలోనే చాలా క్లూస్ సంపాదించి ఎందుకో నా అవసరం అయ్యి నన్ను 5 days రమ్మన్నాడు. కానీ సడన్గా ఏమైందో తెలీదు, ఒక 3 days తర్వాత కాల్ చేసి నేను డీసీపీగా రిజైన్ చేశాను, నువ్వు కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి కాల్ కట్ చేసేసాడు. మళ్ళీ మొన్న నువ్వు కనిపించకుండా పోయినప్పుడు కాల్ చేశాడు. బట్ అప్పుడప్పుడు నేను బిజినెస్ మ్యాగజైన్స్లో వాడి పిక్స్ చూసి ఇలా సెటిల్ అయ్యాడా అనుకునేవాడిని. కానీ వాడికి పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం, పైగా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా న్యాయం కోసం పోరాడేవాడు. అలాంటి వాడు రిజైన్ చేయడం నాకే చాలా షాకింగ్గా ఉంది. కానీ ఎందుకు వదిలేశాడు అనేది వాడికే తెలియాలి అని ముగిస్తాడు ప్రదీప్. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. మళ్ళీ ప్రెజెంట్లోకి వచ్చేయండి. ప్రజ్ఞకి ఏదో డౌట్ వచ్చి అనూజ్ అని పిలిచి ప్రార్థన అక్క వాళ్ళకి యాక్సిడెంట్ ముంబైలోనే కదా అయింది. అవును ప్రజ్ఞ, అంటే ఆ టైంలోనే కదా నందు ఇక్కడ ఉన్నాడు అని ప్రదీప్ అంటే
ఎగ్జాక్ట్లీ రా. నా అనుమానం నిజమైతే ఆదర్శ్ గారి కేసు నందు గారికే ఇచ్చుండాలి. కానీ అప్పుడు నందు గారికి నచ్చిన విషయం ఏదో జరుగుండాలి. అందుకే రిజైన్ చేసేసి ఉండాలి అంటుంది ప్రజ్ఞ. కానీ ప్రజ్ఞ, అన్నయ్య కేసు నందు టేకప్ చేస్తే కనీసం విషయం మాకు తెలుస్తుంది కదా. కానీ మాకు అసలు నందు తెలియనే తెలియడు అంటాడు అనూజ్. ఇది జస్ట్ నా అనుమానం మాత్రమే అనూజ్. నిజమేమిటి అనేది నందు గారికి మాత్రమే తెలియాలి. పదండి మనం కూడా నందు గారి దగ్గరికి వెళ్దాం అని అందరూ కలిసి ప్రార్థన రూమ్ దగ్గరికి వెళ్తారు. అందరూ ప్రార్థన రూమ్ దగ్గరికి వచ్చేసరికి నందు ప్రార్థనతో ఏదో మాట్లాడడం వినిపించి అక్కడే ఆగి ఏం మాట్లాడుతున్నాడో వింటారు. నందు ప్రార్థన దగ్గరికి వెళ్ళి అసలు ఏం మాట్లాడుతున్నాడో మనం కూడా వినేద్దామా? సారీ ప్రార్థన గారు, ఆ రోజు నేను నా కోపంలో అలాంటి డెసిషన్ తీసుకొని మీకు న్యాయం జరగకుండా చేశాను. అదే కొంచెం ఆలోచించి ముందడుగు వేసుంటే ఈ పాటికి మీకు న్యాయం జరిగేది. అంతా నా తప్పే. ఆదర్శ్కి మీకు చాలా అన్యాయం జరిగింది. అది ఎలా అయినా నిజాన్ని బయట పెట్టాలి అని కోపంగా అంటాడు. నిజాన్ని బయట పెట్టాలి అన్నప్పుడు ప్రజ్ఞ విత్ గ్యాంగ్తో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఆ మాటలు విని ప్రజ్ఞ నందు గారు అని పిలుస్తుంది. నందు వెనక్కి తిరిగి షాక్తో చూస్తాడు. ఏ నిజాన్ని బయట పెట్టాలి నందు గారు అంటుంది ప్రజ్ఞ. నందు ప్రదీప్ వైపు చూస్తూ, నీకు తెలుసు కదరా, నేను 2 సంవత్సరాల క్రితం ఒక కేసు విషయంలో ముంబై వచ్చాను కదా. అదెవరిదో కాదురా, ప్రార్థన వాళ్ళదే. ప్రదీప్ షాక్తో, అంటే ప్రార్థన నీకు ముందే తెలుసా అంటాడు. లేదురా, ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది ఆ కేసు ఈ కేసు ఒకటే అని. మరి ఏ నిజాన్ని బయట పెట్టాలి అంటున్నారు నందు గారు అంటాడు ఆశిష్. నందు ఏదో ఆలోచిస్తూ, అవును ఆశిష్, నా వల్లనే నిజం బయటికి రాకుండా పోయింది. అప్పుడు కనుక నేను కోపంలో ఉండకపోతే ఇప్పుడు ప్రార్థనకి న్యాయం జరిగేది. నందు, అసలు ఏమైందో క్లియర్గా చెప్పండి. మీ వల్ల మా వదినికి అన్యాయం జరగడం ఏంటి అని అర్థం కాక అడుగుతాడు అనోజ్. 2 సంవత్సరాల క్రితం జరిగింది నందు మాటలు. ప్రార్థన ఇంకా ఆదర్శ్ కేసు విషయంలో స్పెషల్ ఆఫీసర్గా నన్ను ముంబై పిలిచారు. ఇక్కడికి వచ్చి కేస్ స్టడీ చేసిన నాకు ఇది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అర్థమైంది. అదే వెళ్ళి మా పై ఆఫీసర్కి చెప్తే, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో నీకెందుకు, ఇది యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయని చెప్పారు. కానీ నా మనసుకు అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంలో పెద్ద వాదన జరిగింది. అలా చివరికి నాకు లంచం కూడా ఇస్తా అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో నాకు ఈ పోలీస్ జాబ్ మీద ఉన్న గౌరవం పోయింది. కోపంలో అప్పుడే రెసిగ్నేషన్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసి చెన్నై వెళ్ళిపోయాను అని గతం ముగించి, నేను కానీ కోపంలో అలా చేసి ఉండకపోతే ఇప్పటికీ ఆదర్శ్కి న్యాయం జరిగేది అని కోపంగా పక్కనే ఉన్న అద్దాన్ని కొడతాడు. కథలో లీనమై వింటున్న అందరూ సౌండ్ వచ్చేసరికి ఏంటా అని చూస్తుంటే అద్దం పగిలి నందు చేతికి బ్లడ్ కారుతూ కనిపిస్తుంది. ప్రజ్ఞ నందు గారు అని పిలిచి, కాదు అరిచి నందు దగ్గరికి వెళ్ళి తన చున్నీతో బ్లడ్ రాకుండా కట్లు కట్టి అక్కిని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెమ్మని చెప్తుంది. అక్కి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ప్రజ్ఞకి ఇస్తే ప్రజ్ఞ నందు హ్యాండ్కి క్లీన్ చేసి కట్టుకడుతూ, ఏ కోపం వల్ల ప్రజ్ఞ అక్కకి న్యాయం జరిగిందంటున్నారో మళ్ళీ అదే కోపం ఇప్పుడు కూడా చూపిస్తున్నారు నందు గారు. మీరు కోపంతో కాకుండా నార్మల్గా ఆలోచించండి, దొరుకుతుంది. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని పైకి లేస్తూ చైర్ అడ్డుగా ఉండడంతో తన్నుకొని పడిపోయేది కాస్త నందు వెంటనే ప్రజ్ఞని పట్టుకొని ఆపేస్తాడు. అలా ఇద్దరి ఐసు లాక్ అయిపోతాయి. అప్పుడే ఆద్వి పాప హాల్లో టీవీ ఆన్ చేయడంతో, కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చువేషన్ అని 100% లవ్ మూవీలో సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ విని ఇద్దరూ మైమర్చిపోయి మరీ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. పక్కన ఉన్న అందరూ నవ్వుకొని ఒకేసారి దగ్గేసరికి పాపం పిల్లలిద్దరూ దడుచుకొని నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారు. అందరూ వాళ్ళిద్దరిని చూసి గట్టిగా నవ్వేసరికి ప్రజ్ఞ సిగ్గుపడి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. నందు కూడా బ్లష్ అయ్యి కాల్ రాకపోయినా వచ్చినట్టు యాక్ట్ చేస్తూ హలో హలో అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒకసారి అందరూ నవ్వుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి ఆ రాత్రికి బర్జనిపోతారు. మార్నింగ్ అందరు నిద్ర లేచేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ప్రజ్ఞ, ఆశీష్, వినయ్, శాండీ ఇంకా సుమా వాళ్ళు కాలేజ్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలని తిరిగి బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవుతారు. ప్రజ్ఞ వెళ్ళిపోతే మరి ఆద్వి పాప ఏమవ్వాలి? అమ్మ ప్రజ్ఞ, నువ్వు వెళ్తే మరి ఆద్వి ఎలా అమ్మా అని అంటుంది అంజలి. ప్రజ్ఞ కొంచెం సేపు ఆలోచించి, ఆద్వి నేను బెంగళూరుకి తీసుకువెళ్ళనా ఆంటీ అని అడుగుతుంది. అంజలి గారు ఆలోచిస్తుంటే ఆద్వి అక్కడికి వచ్చి, మనం ఆచి వెళ్తున్నామమ్మమ్మ అంటుంది. చూశారు కదా ఆంటీ, నా చిట్టి తల్లికి కూడా ఆచి వెళ్ళడం ఇష్టమే, ఇంకేం ఆలోచించకండి అని ప్రజ్ఞ అంటే అంజలి ఆద్వి దగ్గరకు వచ్చి, మేమెవరూ లేకుండా అక్కడ ఉండగలవా ఆద్వి అంటుంది. నాతో మమ్మీ డాలీ ఉంటే చాలా అంజలి అంటుంది పాప.
ఓసి దొంగ మొహందానా, ఇన్ని రోజులు మేమందరం కావాలి, ఇప్పుడు మీ అమ్మ నాన్న వచ్చారని మేము అక్కర్లేదా నిన్ను అని పాపకి చక్కెలు గింతలు పెడుతుంది అంజలి. అలా పాపని తీసుకొని అమ్ము అండ్ గ్యాంగ్ బెంగళూరుకి స్టార్ట్ అవుతారు. ఆద్వి మాత్రం డాడీ రావట్లేదా అని అడుగుతుంది. డాడీ కొంచెం పనుంది, ఒక 2 డేస్లో మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తాం కదా అని ప్రజ్ఞ పాపని ఎలా అయినా ఒప్పించి చాపర్లో బెంగళూరుకి వెళ్తారు. అంజలి వాళ్ళకి చాపర్స్ ఉన్నాయిలేండి. ప్రజ్ఞ అండ్ కో బెంగళూరులో ల్యాండ్ అయ్యాక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు. ప్రజ్ఞ ఇంటికి ఆద్యతో పాటుగా ల్యాండ్ అయ్యేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్, అదే అండి సావిత్రి, సత్య ఇంకా ఇంద్ర, మమ్మీ షాక్ కొట్టినట్టు అలానే దిష్టి బొమ్మలో నుంచున్నారు. ప్రజ్ఞ ఆద్యకి అమ్మమ్మ, తాతయ్య, జేజమ్మ అని పరిచయం చేయగానే, ఏంటే నీకు ఇంత పెద్ద కూతురు ఎక్కడి నుంచి వచ్చింది అని సావిత్రమ్మ ఆందోళనగా అడగగానే మన ప్రజ్ఞ పాపకి అప్పుడు లైట్ వెలిగి, ఓహో చెప్పడం మర్చిపోయా అని అప్పుడు మొత్తం అంతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పిందన్నమాట. మొదట ఆశ్చర్యానికి గురయ్యి త్వరగానే వాళ్ళు పాప పరిస్థితి ఇంకా ప్రార్థన పరిస్థితి అర్థం చేసుకొని సరే అన్నారు. పాప ఒక్క పూటలోనే సావిత్రమ్మకి అలవాటైపోయింది. ఇంకా ప్రజ్ఞ అండ్ బ్యాచ్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. పాప ఇంట్లో వాళ్ళకి క్లోజ్ అవ్వడంతో ప్రజ్ఞకు కూడా ఇబ్బంది లేకుండా పోయింది. మన ఆద్య గుడ్ గర్ల్ అన్నమాట, అమ్మని ఇబ్బంది పెట్టదు. ఇంక చకచక బెంగళూరులో వాళ్ళకున్న పనులన్నీ ముగించేసుకొని 2 వారాల పైనే అయ్యింది. అప్పటికి మన అమ్మగారు ఆ నందు గారి మీద చాలా బెంగ పెట్టేసుకుంది. అటు నందు కూడా ప్రజ్ఞ అండ్ ఆద్య మీద బెంగతో సరిగ్గా కేసు గురించి ఆలోచించలేకపోతున్నాడు. ఇక్కడ ప్రజ్ఞ పాప ఇలా ఉంటే అక్కడ మన నందు బాబు ఏం చేస్తున్నాడో ఒక లుక్ వేద్దాం రండి. ప్రజ్ఞ వాళ్ళు వెళ్ళిపోయాక అక్కి కూడా కాలేజ్కి వెళ్ళి తన బిజీలో తను ఉంటుంది. ఇంకా మిగిలిన నందు, ప్రదీప్ మరియు అనూజ్ కేసు విషయమై తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు కొట్టేసిన కేసు సాల్వ్ అవ్వాలి అంటే మళ్ళీ రీఓపెన్ చేయాలి. అందుకని అనూజ్తో కేసు రీఓపెన్ చేయించి ప్రదీప్ చేతికి ఆ కేసు వచ్చేలా చేస్తాడు. నందు ఇప్పుడు పోలీస్ కాకపోవడం వల్ల తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం జరగదు కాబట్టి తన ఇన్ఫ్లుయెన్స్ ముంబైలో తెలిసిన కమిషనర్ ఉంటారు, అది ఉపయోగించి ప్రదీప్కి ఆ కేసు వచ్చేలా చేస్తాడు. ఇదంతా ఈ 2 వీక్స్లో జరుగుతుంది. తర్వాత కేసు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఎంతకీ తను ఆ కేసు మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఇదంతా ఒకరు గమనించి ఎవరికో కాల్ చేసి ఏదో చెప్తారు. ఆ నైట్ ఎవరి ఆలోచనలో వాళ్ళు నిద్రాదేవి పిలిచినా లెక్క చేయక ఆలోచనలో మునిగిపోయి ఎప్పటికో నిద్రాదేవి వడిన చేరుతారు. వీళ్ళు లేటుగా బజ్జున్నారు అని మన నందు గారు ఓవర్ టైం వర్క్ చేశారు కదండి. సో చందు గారు డ్యూటీ దిగేసి ఇంటికి వెళ్ళిపోయి సూర్య గారిని డ్యూటీకి పంపిస్తారు. అలా మన సూర్య గారు వర్క్లో చాలా స్ట్రిక్ట్ అవ్వడం వల్ల ఆయన ప్రతాపం బాగా చూపించేస్తూ ఉన్న సమయంలో ఎవరో కర్టెన్స్ పక్కకి లాగడం వల్ల నా బంగారు కొండ 6 అడుగుల అందగాడు, నా బంగారు కొండ, ఎస్ చంపుతా నా అన్నవంటే, నా నందు నా ఇష్టం, నా కాకపోతే నీ నందువా, అవును నా నందు నా వాడు, మధ్యలో నువ్వెవరు? ప్రజ్ఞ పాప మర్చిపోయినట్లున్నావు, ఈ స్టోరీ రైటర్ని నేనమ్మా. నువ్వు కూడా మర్చిపోయినట్లున్నావు, ఈ స్టోరీ హీరోయిన్ నేను, హీరో నందు. సో ప్రాక్టికల్లీ థియరిటికల్లీ ఎలా చూసినా నందు నావాడు మాత్రమే. ఇంకా ఎక్కువ చేయకుండా పక్కకు వెళ్ళి స్టోరీ కంటిన్యూ చేయి. నన్నే అంత మాట అంటావా? నందుకి నీకు గొడవలు పెట్టి విడదీస్తా ఉండు. నువ్వెక్కడ దొరికావే నాకు? స్టోరీలో నాకు కాంపిటీషన్ లేదు అని డైరెక్ట్గా నువ్వే ఎంటర్ అవుతున్నావా? హిహి, మరే విలన్స్ లేకపోతే చాలా బాగోదు కదా. సర్లే కానీ స్టోరీ కంటిన్యూ చేయి, అసలే చాలా గ్యాప్ ఇచ్చావు. గ్యాప్ ఇవ్వలేదే, వచ్చింది. ఓసే డైలాగ్స్ ఆపి ముందు స్టోరీ రాస్తావా, లేకపోతే ఆడియన్స్కి చెప్పి కమెంట్స్లో తిట్లు తిట్టిపించాలా? అమ్మో ఇప్పటికే బాగా లేట్ అయింది అని కొట్టేలా ఉన్నారు. ఇంకా నువ్వు కూడా చెప్తే నా పని గోవిందా, నేను పోతున్నా. ఇంతకీ ఎక్కడ ఉన్నామబ్బా? నందుబాబు నిద్ర డిస్టర్బ్ అయ్యి లేచేసరికి ఎదురుగా కర్టెన్స్ తీస్తూ ప్రజ్ఞ కనిపిస్తుంది. ప్రజ్ఞని 2 వీక్స్ తర్వాత చూసేసరికి ఆనందంలో బ్యాక్ నుంచి హగ్ చేసుకుంటాడు. కానీ ప్రజ్ఞ మాత్రం వదిలించుకోవాలి అని ఎంత దూరం జరిపినా బాబు గట్టిగా పట్టుకొని వదలకుండా పట్టుకుంటాడు. ప్రజ్ఞ బేబీ అలా గింజుకోవడంతో నందుకి చిరెత్తుకొచ్చి, ఏమైంది నీకు, ఎందుకలా విడిపించుకోవాలని చూస్తున్నావు అని. ఐ మిస్ యూ అమ్ము, రోజు డ్రీమ్స్లో కూడా వస్తున్నావు, అసలు ఎందుకు నాకు దూరంగా వెళ్ళావు అని ఒక ఫ్లోలో చెప్పుకుపోతున్న మన నందు బాబుకి ఏదో సౌండ్ రావడంతో అటువైపు చూస్తాడు. అక్కడ మేడ్ లక్ష్మమ్మ ఉంటుంది. ఏం జరిగిందో అర్థం కాని నందు లక్ష్మమ్మ వైపు లుక్కుతుంటే లక్ష్మమ్మ మాత్రం ఈయన ఇలాంటివాడా అన్నట్టు ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అప్పటి వరకు గమనించని నందు, ఇదేంటి ముందు కటౌట్ నా అంతెత్తుంది, పైగా మల్లెపూలా ఉండాల్సిన బాడీ బండలాగా బలిష్టంగా ఉంది అని ఎదుటివారిని చూసి కరెంటు షాక్ కొట్టిన కుందేలు పిల్లలా ఫ్రీజ్ అయిపోతాడు.
అదేంటి కరెంట్ షాక్ కొట్టిన కాకి కదా అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఊరికే మార్చాలనిపించింది మార్చేసా అంతే. నందుకి ఏమైంది అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. కానీ అంతలోపు ఏమై ఉంటుందో మీరు గెస్ కొట్టండి. గెస్ చేసి కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజన్య పతివాడ. ఒక్క విషయం, సోది ఎక్కువైంది అనుకోకండి, ఏదో ఫన్ కోసం అట్లా అన్నమాట. ఇంకుంటాను మరి, బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.